తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించిన సిలబస్ని మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. దీనికి ముందు నేను ఓరియంటేషన్ సెషన్స్లో పేపర్ 1 పార్ట్ ఏ పార్ట్ బి టోటల్ ఇచ్చాను. ఇవాళ మనం పేపర్ 2కి వెళదాం. సో పేపర్ 2లో యాక్చువల్గా ఎక్కువ చెప్పడానికి ఏమి ఉండదు. ఎలాగో నేను పేపర్ 1కి పేపర్ 2కి ఉండే ఇంటర్లింక్స్ ఏంటి అనేది వేరే ఇంకొక సెషన్ చేస్తున్నాను, కానీ చాలా సింప్లిఫై చేసి చెబుదాం. మీరు గమనించాల్సింది ఏంటంటే సెకండ్ పేపర్లో ప్రధానమైనది ఏంటి అన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. టెక్స్ట్ బుక్స్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి నన్నయ్య మహాభారతం రాశారు. అందులో ఆయన ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో కొంత భాగం రాశారు. అందులో ఆయన ఆదిపర్వంలో ఇక్కడ చూడండి, ఆదిపర్వంలో 4వ క్యాంటో అంటే ఆశ్వాసం అండి. ఆశ్వాసం అంటే ఒక చాప్టర్ అనుకోవచ్చు. 4వ ఆశ్వాసంలో వెర్సెస్ అంటే పద్యాలు 5వ పద్యం నుంచి 109వ పద్యం వరకు చదవడం. దీన్ని నన్నయ్య యొక్క దుష్యంతుని చరిత్ర అంటారు. అంటే మీరు నన్నయ్య మహాభారతం అంతా చదవక్కర్లేదు. నన్నయ్య మహాభారతంలో ఆది పర్వం అంతా చదవక్కర్లేదు. ఆది పర్వంలో 4వ ఆశ్వాసం అంతా చదవక్కర్లేదు. మరి ఏం చేయాలి అంటే 4వ ఆశ్వాసంలో దుష్యంతుడి కథ ఉంది, అది చదవయ్యా అన్నాడు. నన్నయ్య రచించిన దుష్యంతుడి కథను చదివితే మీ సిలబస్ కంప్లీట్ అయింది. సేమ్ అలాగే తిక్కన రచించిన రాయబారఘట్టం, శ్రీకృష్ణ రాయబారఘట్టం అని, శ్రీకృష్ణ రాయబారఘట్టం అనేది మీకు ఉద్యోగ పర్వంలో 3వ ఆశ్వాసంలో ఏదో కాస్త అటు ఇటుగా 1వ పద్యం నుంచి 144వ పద్యం వరకు ఉంది అని. అది కూడా అంతే సేమ్, ఇందాక నేను చెప్పినట్టుగానే ఏ పద్యాలు అయితే ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అలాగే చూడండి, అంటే నన్నయ్య అయినా తిక్కనైనా వారు రాసిన కావ్యాలన్నీ కాకుండా, కావ్యం అంతా కాకుండా, ఆశ్వాసం అంతా కాకుండా అందులో ఉన్న ఒక బుజ్జి కథ చదివితే చాలు. శ్రీనాథుడు యొక్క కాశీఖండంలో 4వ ఆశ్వాసంలో 76 నుంచి 133 పద్యాలు మాత్రమే గొన్నెది కథ ఉంది, అది చదవండి అందని సిలబస్. మీరు గమనిస్తున్నారో తెలియదు కానీ యాక్చువల్గా మీకు గుర్తుందా, పేపర్ 1లో పార్ట్ బిలో మీరు నన్నయ్య గుర్తుందో లేదో మీకు, పేపర్ 1లో సెక్షన్ ఏలో సెకండ్ చాప్టర్ నన్నయ్య కదండి. అక్కడ నన్నయ్య గురించి ఏమన్నారండి? ఆంధ్ర మహాభారత రచన వెనుక ఉన్న హిస్టారికల్ అండ్ సోషలాజికల్ బ్యాక్గ్రౌండ్ చదువన్నారండి. మీకు గుర్తుందా అండి? 4వ చాప్టర్ పేపర్ 1 సెక్షన్ బి ఎవరండి? తిక్కన. తిక్కన అండ్ హిజ్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్ అన్నారు. ఆ తర్వాత 6వ చాప్టర్ ఏంటండి? శ్రీనాథుడు. శ్రీనాథుడు, తిక్కన, నన్నయ్యల గురించి మనం ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో చదివే ఉంటాం. అక్కడ చదివిన పేపర్ 1 పార్ట్ బి అంటే సెక్షన్ బిలో చదివిన దాన్ని ఇక్కడ అప్లై చేయాలి. అది థియరీ అనుకోండి, ఇది అప్లికేషన్. సరే, నేను ఈ లింక్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక ప్రత్యేక సెషన్ చేస్తున్నాను. ఇవన్నీ ఓరియంటేషన్ సెషన్స్, మీకు అవగాహన కంప్లీట్గా చేసే ప్రయత్నం చేయడం అండి. అలాగే మీకు సెక్షన్ ఏలో పింగళి సూరణ, సుగాత్రి శాలిన కథ, కళాపూర్ణోదయంలో 4వ ఆశ్వాసంలో ఆయా పద్యాలు 60 నుంచి 142వ పద్యాలు, అలాగే మొల్ల రామాయణం, బాలకాండ, అవతారిక, అలాగే కాసుల పురుషోత్తమ కవి, ఆంధ్ర నాయక శతకం, ఈ పుస్తకాలు నేను వీటికి సంబంధించి ఆ వివరణలు చేసేటప్పుడు, ఆయా క్లాసులు చెప్పేటప్పుడు ఆ ఇంటర్లింక్స్ కానీ ఇతరత్రా కానీ చెబుతాను. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పేపర్ 1 పార్ట్ బిలో ఉన్న అంశాలు ఇక్కడ ఉన్నాయి అని, ఇక్కడ టెక్స్ట్ బుక్ చదవాలి అని. ఈ టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనే దానికి సంబంధించి మీకు కొంత అవగాహన చేసేందుకు మీకు కొన్ని అప్రోచెస్ ఇక్కడ ఉన్నాయండి. నేను సెక్షన్ బిని కూడా చెప్పిన తర్వాత ఆ అప్రోచెస్ గురించి మాట్లాడతాను.
సెక్షన్ బికి సంబంధించిన అప్రోచెస్ కనుక మీరు చూసినట్లయితే అప్పుడు మీకు కొంత అవగాహన అవుతుందండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గానండి సెక్షన్ బిలో పేపర్ 2 సెక్షన్ బి కనుక మీరు చూసినట్లయితే గురజాడ అప్పారావు గారి ఆణిముత్యాలు కథానికలండవి. అలాగే మీకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం, అందులో ఊర్వశి ప్రవాసము అక్కర్లేదు, అంటే కృష్ణపక్షము ఊర్వశి ప్రవాసమని 3 పుస్తకాలపై కలిపి ఒకే పుస్తకంగా మార్కెట్లో దొరుకుతాయండి. అందుకు చెప్పి కృష్ణపక్షం చదవండి, ఊర్వశి ప్రవాసం చదవద్దండి, అది సిలబస్ చెప్తోంది, నేను కాదు. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానం, జాషువా గారి గబ్బిలం, గబ్బిలంలో కూడా మీకు 2 పార్ట్లు ఉంటాయండి. గబ్బిలానికి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 అని 2 ఉంటాయి. అందులో పార్ట్ 2 అక్కర్లేదు, పార్ట్ 1 చదివితే చాలని అర్థం. అలాగే సి నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు, కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు, అది కూడా అంతే, 2 పార్ట్లు ఉంటే ఒక పార్ట్ చదవమని సిలబస్ చెప్తోంది. అలాగే ఆత్రేయ రచించిన ఎన్జిఓ అనే నాటకం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి అనే నవల. మీరు పేపర్ 1లో పార్ట్ బిలో మీకు గుర్తుందో తెలియదు కానీ 10వ చాప్టర్ని కనుక మీరు చూస్తే అక్కడ నావెల్ అని, మీకు షార్ట్ స్టోరీ అని ఇవన్నీ మీరు వినుంటారు. అక్కడ డ్రామా అని, ప్లేలెట్ అని మనం అక్కడ చెప్పాను కూడా మీకు. నేను నావెల్ అంటే నవల, షార్ట్ స్టోరీ అంటే కథానిక, అలాగే డ్రామా అంటే నాటకము, ప్లేలెట్ అంటే నాటిక. విచిత్రం ఏంటంటే అవన్నీ కూడా ఇక్కడ చూడండి, గురజాడ అప్పారావు గారి ఆణిముత్యాలు కథానికలండి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి నవలండి, ఆత్రేయ ఎన్జిఓ నాటకం అండి. సరే, మిగతా అవన్నీ కవిత్వ రూపాలు. మనకి కవిత్వ రూపాలను కూడా పేపర్ 1 పార్ట్ బిలో పొయిటిక్ ఫామ్స్ అన్నామండి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పేపర్ 1 తీసుకున్నా, పేపర్ 2 తీసుకున్నా, సెక్షన్ బి తీసుకున్నా, సెక్షన్ ఏ తీసుకున్నా, అల్టిమేట్గా సిలబస్ మీద మీకు పూర్తి కమాండ్ ఉంటేనే మీరు ఎక్కువగా అవగాహన చేసుకుని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను నేను. అదేంటంటేనండి, పేపర్ 2ని సెక్షన్ ఏ అయినా సెక్షన్ బి అయినా చదివేటప్పుడు మన సిలబస్ చూడండి, కొన్ని పాయింట్ చెప్పిందండి ఇక్కడ. ఒకసారి ఇక్కడ గమనించండి మీరు, ఆ పాయింట్స్ చూడండి. పేపర్ 2లో సెక్షన్ ఏలో 6 చాప్టర్లు ఉన్నాయండి, సెక్షన్ బిలో 9 చాప్టర్లు ఉన్నాయండి. ఈ చాప్టర్లన్నింటినీ మీరు ఎలా చదవాలి అని అడిగితే ఈస్థెటిక్ అప్రోచ్, సోషలాజికల్, హిస్టారికల్, ఐడియాలజికల్, సైకలాజికల్ అప్రోచెస్ అని అక్కడ మీరు గమనించండి. యాక్చువల్గా సోషలాజికల్ అంటే సాంఘిక, హిస్టారికల్ అంటే చారిత్రక, ఐడియాలజికల్ అంటే దృక్పథానికి సంబంధించింది, భావజాలానికి సంబంధించింది, తాత్వికతకు సంబంధించింది. అలాగే సైకలాజికల్ అంటే మనస్తత్వ శాస్త్రానికి సంబంధించింది. అంటే ఈ 15 చాప్టర్లని, అది నన్నయ్య అయినా రావి శాస్త్రిదైనా, మీరు చదివేటప్పుడు ప్రధానంగా సాంఘిక, చారిత్రక, భావజాల అంటే ఐడియాలజీ అంటే తాత్విక పోని, సైకలాజికల్ అంటే మనస్తత్వ శాస్త్ర ధోరణులతోటి చదవాల్సి ఉంటుందండి. ఈ ధోరణులను మీరు అర్థం చేసుకున్నప్పుడు ప్రతి కవిది ఈ 15 చాప్టర్లు మీరు అన్నీ సాంఘిక చారిత్రక కోణంలో చదవాలి, అన్నింటినీ తాత్విక కోణంలో చదవాలి, అన్నింటినీ మనస్తత్వ శాస్త్ర కోణంలో చదవాలి. ఇవి మాత్రమే కాదని మన సిలబస్ ఏం చెప్తోందంటే, ఈస్థెటిక్ అంటే సౌందర్య ఆరాధన దృక్పథం అర్థం అండి. మీకు సౌందర్య ఆరాధన దృక్పథాన్ని కళా సౌందర్యాత్మక అని కూడా అంటారండి. ఏమన్నా పర్వాలేదు, సౌందర్య ఆరాధన అన్నా పర్వాలేదండి, కళా సౌందర్యాత్మక అన్నా పర్వాలేదు. దాని అర్థం ఏంటంటే రసము, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యము,
ఇక్కడ ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్ అనేది ఇంతకుముందు నేను మీకు గుర్తుందో తెలియదు, కానీ పేపర్ 1 పార్ట్ ఏ అందులో ఐ థింక్ 3rd చాప్టర్లో అనుకుంటాను, 4th చాప్టర్ గుర్తు రావట్లేదు, కానీ నాకు అక్కడ ఫంక్షనల్ అండ్ ఫార్మల్ వ్యూ అని ఒక పదం వాడేవాడిని. ఫంక్షనల్ అండ్ ఫార్మల్ వ్యూ అనేది ఒక రేర్ కాన్సెప్ట్ అని, దాన్ని ఈ సిరీస్లోనే రేర్ కాన్సెప్ట్లో ఒక చోట నేను చెప్తాను. అలాగే ఇక్కడ ఇది ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్ అంటే నిర్మాణము, దాని యొక్క రూపకల్పన అని. అంటే నవలకి కొన్ని నియమాలు ఉంటాయి నిర్మాణ రూపంలో, నాటకానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కథానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏమిటి స్ట్రక్చర్ అవుతున్నది, ఫార్మల్ అవుతున్నది. అలాగే మీకు ఇమేజరీని తెలుగులో భావ చిత్రవాదము అంటారండి. సింబాలిజం అంటే ప్రతీకాత్మకత అంటారు. ఇక్కడ మీకు రసం అంటే ఏంటి, శృంగారము, వీరము, కరుణము, బీభత్సము, భయానకము, శాంతము, అద్భుతములాగా రసాలు ఒక 9 ఉన్నాయండి. ధ్వని అంటే అదొక ప్రత్యేకమైన అంశాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వ్యాఖ్యానాల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి సంబంధించిన వివరాలేమో నేను నా యొక్క క్లాసెస్లో తీసుకెళ్తాను. వక్రోక్తైనా సరే, ఔచిత్యమైనా సరే, మీరు ఈ 15 చాప్టర్లని వీటి కోణాల్లో చదవాలి అని అర్థం అండి. ఇప్పుడు ఉదాహరణకి తిక్కన రాయబార ఘట్టం ఉందనుకోండి, ద్రౌపది ఏదో కొన్ని మాట్లాడుతుందనుకోండి. ద్రౌపది మాట్లాడుతున్నప్పుడు ఆమె మనస్తత్వం ఒకటి ఉంటుంది. అరే, ఇప్పటికే నన్ను కొంతమంది మోసం చేశారు, నిండు సభలో అవమానించారు, జుట్టు పట్టుకుని లాగారు, చీరలు లాగేశారు, వస్త్రాపహరణం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నా భర్తలు దాదాపు అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధం చేయకుండా ఏదో మీనమేషాలు లెక్క పెడుతూ యుద్ధం చేద్దామా అని అంటుంటే ఆమెకు ఒక ఆక్రోశం కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. కలిగిన ఆ ఆవేదన, ఆ బాధ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చెబుతున్నాను, ఆమెలో ఏదో తిరిగిన ఒక రౌద్రం వస్తుంది. అంటే ఇది మనస్తత్వ శాస్త్రమే కదా. అలాగే గుణనిధి కథలో, గుణనిధి కథ అని మన సిలబస్లో వస్తుంది. కొడుకు పాడైపోతాడండి, తండ్రికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చి భార్యని అడుగుతాడు. అప్పటికే తన కొడుకు ఎలా చదువుతున్నాడని భార్యని అనేక సార్లు అడిగాడు. ఆవిడ ఎప్పుడు అబద్ధం చెప్పింది, బాగా చదువుతున్నాడని. ఈ ప్రాసెస్లో అతను బాగా చదువుతున్నాడు అనేది అనే క్రమంలో ఒక్క మాటలో చెప్పాలి అంటే తన యొక్క కొడుకు బాగా చదువుతున్నాడులే అనుకుంటున్నప్పుడు హఠాత్తుగా తండ్రికి అతను బాగా చదవట్లేదని తెలిసినప్పుడు కలిగే ఆవేదన కోపం రూపంలో బయటపడుతుంది కదా. అదే కదా మనస్తత్వశాస్త్రం అంటే. అలాగే ఇప్పుడు మనం తిక్కన రాయబారం మాట్లాడుతున్నాము, గుణనిధి కథ మాట్లాడుతున్నాము. కవి ఏ 13వ శతాబ్దము 15వ శతాబ్దం అయితే ఆనాటి కాకతీయుల గురించో ఆనాటి రెడ్డి రాజుల గురించో ఆయన కొంత అవగాహన ఉంటుంది, అది తన కావ్యంలో పెడతారు. అంటే ఇది సోషలాజికల్ అండ్ హిస్టారికలే కదా. అందుకని సామాజిక చారిత్రక అంశాలు ప్రతి కవి తన యొక్క కావ్యాల్లో జోడిస్తారు. ఏ కవేనానండి, అది నన్నయ్య కావచ్చు, తిక్కన కావచ్చు, శ్రీనాథుడు కావచ్చు, సూరణ కావచ్చు. మీకు సూరణ బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా సూరణ కావ్యం ఏంటంటే మనకి సుగాత్రి శాలినుల కథ. భార్య నిండుగా అలంకరణ చేసుకుంటుందండి. నిండుగా అలంకరణ చేసుకున్నప్పుడు ఎంత నిండుగా అనుకుంటారండి, తీవ్రంగా. అలా ఆమె నిండుగా అలంకరణ చేసుకునే సమయంలో ఆమె పట్ల భర్తకి అనురక్తి పోతుంది. అంటే శోభనపు నాటి రాత్రి భార్యని పట్టించుకోబడిన కారణంగా కవి ఏం చెప్పాడండి, ఆమె అలంకరణ బాగా చేసుకుందాను. అంతే కదండి, మామూలు కూడా లిప్స్టిక్ ఎక్కువ వేసేసుకుని, మేకప్ ఎక్కువ వేసేసుకుని, మొత్తం ఒళ్ళంతా నగలేసేసుకుని, ఒక మేకప్ ఎక్కువ వేసేసుకుంటే అందంగా ఉండరు. సహజ సౌందర్యాన్ని మించింది లేదు కదండి. మీకు 5 స్టార్ హోటల్లో ఎంత గొప్ప యాంబియన్స్ ఉన్నా అక్కడ కన్నా, అదే 5 స్టార్ హోటల్ అండి, ఒక పక్కన ఏసీ ఉంటుంది, ఒక పక్కన అందమైన అసలు సర్వ్ చేసేవాడు కూడా ఆశ్చర్యపోతారు. ఆయన రోడ్డు పక్కన కాకా హోటల్లో ఒక 2 ఇడ్లీలు వేసుకుని, ఒక చట్నీ వేసుకుని నాలుకతోటి నాకుతూ తింటే ఆ మజా వేరు. అంటే సహజ సౌందర్యానికి, సహజత్వానికి, గ్రామీణత్వానికి ఆ ప్రాధాన్యం ఉందన్న విషయం ఎవరు మర్చిపోయారు? 16వ శతాబ్దంలో ఉన్న ప్రజలు మర్చిపోయారు. అంటే ఎవరు వాళ్ళు? రాయల వారి యొక్క
రాజ్యంలో ఉన్నవాళ్ళు. ప్రబంధ కవుల్లో మనం మాట్లాడుతున్న పింగళి సూరన ఎప్పటివాడు? 16వ శతాబ్దం వాడు. ప్రబంధ కవుల్లో ఒకరాయన, అష్టదిగ్గజ కవుల్లో ఒకరాయన, రాయల వారి యొక్క ఆస్థానంలో ఉన్నవారైన. అందున ఆయనకి తెలుస్తుంది ఆ రోజుల్లో ఎంత వగలపోయారో నగల కోసము, ఆడంబరాల కోసము, ఆభరణాల కోసం. అవన్నీ కృత్రిమమైనవి కాబట్టి కృత్రిమమైన వాటిని సమాజంలో చూసి దానికి అనుగుణంగానే తన కావ్యంలో సహజ సౌందర్య ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇది సామాజిక చారిత్రక కాదా? అందుకని కవులు ఎప్పుడైనా కానీ సామాజిక చారిత్రకంగాను, అలాగే తాత్విక అంటే ప్రతి కవికి ఒక ఐడియాలజీ ఉంటుందని. నన్నయ్య గారి ఐడియాలజీ ఏంటి? వైదిక మత పునరుద్ధరణ చేయడం. తిక్కన గారి ఐడియాలజీ ఏంటి? తన సమకాలీన రాజ్యాలలో శాంతిని, సౌభాగ్యాన్ని, ఐకమత్యాన్ని అందించే సిద్ధాంతాలు ఇవ్వడం. శ్రీనాథుడి ఐడియాలజీ ఏంటి? శైవ తత్వాన్ని తెలియచేయడం. పింగళి సూరన ఐడియాలజీ ఏంటి? సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వమని చెప్పడం. మొల్ల ఐడియాలజీ ఏంటి? రాజుల కాలంలో రామాయణాన్ని ప్రజల నోళ్ళల్లోకి తీసుకువెళ్ళడం. కాసుల పురుషోత్తమ కవి యొక్క ఐడియాలజీ ఏంటి? వ్యంగ్యంగా తాను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పడం. రావి శాస్త్రికి ఐడియాలజీ ఏంటి? ఒక మనస్తత్వ శాస్త్రాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. గురజాడ అప్పారావు గారి యొక్క ఐడియాలజీ ఏంటి? ఆధునికతను పరిడవెల్లింపచేలా చేసి స్త్రీ జనోద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం. గబ్బిలం రచించిన గుర్రం జాషువా గారి యొక్క ప్రధానమైన తాత్వికత ఏమిటి? సింపుల్ ఐడియాలజీ అయింది, దళిత తత్వాన్ని చెప్పడం. అంటే ప్రతి కవికి ఒక ఐడియాలజీ ఉంటుంది. మీ సిలబస్లో ఉన్న ప్రతి కవి యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సైకలాజికల్ అప్రోచ్ చెప్పానండి. ఇంకా ఎస్థెటిక్ అప్రోచ్, ప్రతి కవి ఒక్కొక్క పద్యాన్ని ఒక విధంగా రాస్తాడండి. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క విధంగా రాస్తారండి. సమధిక మధుమధుమాగమ సంచరీక సంచర అని ఒక కవి రాస్తాడు. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు సమస్త అశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూబలి ఆత్మాయత్తమే ఉండగానే ఒక కవి రాస్తారు. సో ఇలా మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడితే మీకు తెలిసే విషయం ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్తున్నాను, మీ యొక్క సెకండ్ పేపర్లో ఉన్న సిలబస్ని ఈ కోణాల్లో చదివే ప్రయత్నం చేయడం, ఈ కోణాలతో పాటు వాటికి కావాల్సిన మిగిలిన కోణాలు కూడా చదివే ప్రయత్నం చేయడం, వాటన్నిటిని ఆయా ఓరియంటేషన్ సెషన్స్లో మనం చెప్పిన ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.